డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బిఏ తెలుగు విద్యార్థులకు స్వాగతం. బిఏ తెలుగు విద్యార్థులుగా మీరు సాహిత్య చరిత్రలో భాగమైనటువంటి శివకవుల గురించి ఈరోజు తెలుసుకుంటారు. నిజానికి సాహిత్య చరిత్రలో మనం ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం దాకా నడిచొచ్చినటువంటి ఈ సందర్భంలో ఎన్నో యుగాలు వచ్చాయి, ఎంతోమంది కవులు వచ్చారు. ఆ కవులందరిలో భాగమైనటువంటి ఒక శివకవి యుగం, శివకవుల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే అవి తెలుసుకునే ముందుగా ఈరోజు మనకు ఇద్దరు విషయ నిష్ణాతులు వచ్చి ఉన్నారు. వారిని ముందుగా పరిచయం చేసుకుందాం. మొదట ఆచార్య పిల్లలమర్రి రాములు గారు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. విమర్శలో చాలా అగ్రేసరుడైనటువంటి వారు. విమర్శ పరిశోధన వారి దగ్గర ఒక 40 మంది పిహెచ్డి చేసి ఉన్నారు. ఇంకా ఎంతోమంది ఎంఫిల్ పరిశోధకులు ఉన్నారు. భక్తి కవిత్వం మీద వారి పరిశోధన జరిగింది. ఇక రెండవ వారు కాంచనపల్లి గోవర్ధన్ రాజు గారు. వారు తంగేడు పక్షపత్రికకు సంపాదకత్వం వహించారు మొన్నటి దాకా. వారు రిటైర్డ్ లెక్చరర్. అంతేకాదు వారు ఎన్నో పరిశోధన పత్రాలు చేశారు, ఎన్నో పరిశోధన పత్రాలు రాసినటువంటి వారు. వారు గవర్నమెంట్ లెక్చరర్గా రిటైర్ అయ్యి, ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి ఈరోజు మనకు ఈ చర్చా వేదికకు వచ్చి ఉన్నారు. సార్, మీ ఇద్దరికీ స్వాగతం. ఈరోజు మనం శివకవుల గురించి మాట్లాడుకోబోతున్నాము. శివకవులు అసలు నిజానికి తెలుగు సాహిత్యంలో శివకవుల పాత్ర చాలా ప్రధానమైనటువంటిది. ఆ ప్రధానమైనటువంటి పాత్ర గురించి మీరిద్దరూ మా విద్యార్థులకు సందేహ నివృత్తి చేస్తారని, మా విద్యార్థులకు ఒక కొంత విషయ పరిజ్ఞానం కలిగిస్తారని ఆశిస్తూ ఈ చర్చలోకి మనం చర్చను ప్రారంభిద్దాం. నమస్తే సార్. నమస్కారం. పిల్లలమర్రి రాములు గారు, అసలు శివకవి యుగం అని ఎందుకు అంటాము? అసలు శివకవి యుగం ప్రత్యేకత ఏమిటి? అసలు ఎందుకు అంటే ఒక తేడా ఎందుకు వచ్చింది? ఒక సాహిత్యంలో ఒక కవియుగంగా పిలవాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? అట్లాంటి సామాజిక సందర్భాన్ని ఆ కవుల గురించి వివరిస్తారా సార్? తప్పకుండా. తెలుగు సాహిత్య ప్రారంభం ఆదికవి నన్నయ్య గారితో ప్రారంభమైంది అని అనుకుంటే, నన్నయ్యది వైదిక మత సంప్రదాయానికి సంబంధించిన అంశం కాబట్టి అది వైదిక కవిత్వంగా, మహాభారతం అనేది ఒక అనువాద సంప్రదాయానికి సంబంధించిందే అయినా ఓ మహాకావ్య సంప్రదాయాన్ని స్థాపించినటువంటి ఒక గొప్ప రచన విధానం అది. దానికి భిన్నంగా నిజానికి నన్నెచోడు ఆయన తర్వాత వచ్చినవాడు అని చెప్పినా, నన్నెచోడు ఎప్పుడు వచ్చిండు, ఏ రకంగా ఆయన కవితా ప్రస్థానం ప్రారంభమైంది అనే విషయం పూర్వకవులు ఎవ్వరూ ప్రస్తావించలేదు. అందువల్ల నన్నెచోడు ఏ కాలానికి సంబంధించిన వాడు అనే అంశంలో చాలా వివాదాస్పదమైన అంశంగా ఉంది అది. కానీ శివకవి యుగం అనే సుస్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉన్నటువంటిది మల్లికార్జున పండితారాధ్యుడు, అట్లే పాల్కురికి సోమనాథుడు, యథావాక్కుల అన్నమయ్య, పిడుపర్తి సోమన, ఇటువంటి వాళ్ళంతా శివకవి యుగానికి సంబంధించిన వాళ్ళు. నన్నెచోడు కూడా శైవ కవితా సంప్రదాయానికి సంబంధించిన వాడు. ఆయన జంగమ మల్లికార్జునుడికి తన కావ్యాన్ని, కుమార సంభవ కావ్యాన్ని అంకితంగా రచించండు కాబట్టి వీళ్ళందరి రచనా పద్ధతిని ఒకే పద్ధతుల్లో ఉండడం వల్ల వీళ్లను శివకవులు అని అనడం తెలుగు సాహిత్య చరిత్రలో సామాన్యంగా కొనసాగుతూ వస్తున్న ఒకానొక ప్రధాన సంప్రదాయం. ఇది నన్నెచోడు తెలుగు సాహిత్యంలో ఆయనకున్నటువంటి ఒక వైశిష్ట్యం. కుమార సంభవ కావ్యం అనేది కాళిదాసు రచన నుంచి స్ఫూర్తిని పొంది కుమారస్వామి యొక్క సంభవం కారణంగా తారకాసురుని సంహరించడం అనే ఇతివృత్తాన్ని స్వీకరించి దానిలో అనేక ప్రబంధ సాహిత్య లక్షణాలన్నింటినీ జోడించి ఒక రమణీయమైన ఉదాత్తమైనటువంటి కావ్యాన్ని నిర్మాణం చేసినటువంటి వాడు మల్లికార్జున పండిత, ఈ మన నన్నెచోడు. అందువల్ల వీళ్ళందరినీ శైవ సంప్రదాయంతో కవిత్వాన్ని రచించిన వారు కాబట్టి వీళ్ళందరినీ శివకవులు అని అంటున్నారు. అంటే ఇప్పుడు శివకవి యుగం అనే సందర్భంలోనే మనం మార్గదేశీ కవిత్వాల గురించి కూడా చెప్పుకుంటాం కదా. అంటే శైవ కవిత్వము, శివకవులు అనే వెంటనే మార్గ కవిత్వం, దేశీ కవిత్వం అని చెప్పుకుంటాం. అంటే ఎందుకు దేశీ కవిత్వంగా అది చెలామణి అయింది? అసలు దేశీ కవిత్వానికి, మార్గ కవిత్వానికి ఉన్నటువంటి తేడా ఏమిటండి? ఏంటంటే సార్ కాంచనపల్లి గారు, నిజానికి మార్గ కవిత్వం అనేది ప్రారంభంలో సాహిత్యంలో కాకుండా సంగీతంలో ఉన్నటువంటి పదం. సంగీతంలో
మార్గ ప్రధానంగా అంటే సాంప్రదాయబద్ధంగా క్లాసికల్ అని మనం అంటాం, ఆ రకంగా వచ్చిన సంగీతాన్ని మార్గ సంగీతం అని, తర్వాత వచ్చినటువంటి ఈ జానపదులు, గ్రామీణులు వీళ్ళు పాడుకునేటువంటి పాటలు, ముఖ్యంగా జానపదులు పాడుకునేటువంటి పాటల్ని దేశీ సంగీతం అని చెప్పడం జరిగింది. అది సాహిత్యానికి అనువర్తింపజేసి మార్గ సాహిత్యము, దేశీ సాహిత్యం అని, ఇది ముఖ్యంగా నన్నెచోడుని కాలం లోపలనే ఈ దేశీ కవిత్వం అనేది వచ్చినటువంటి సందర్భం. నన్నెచోడు జాను తెనుగు, వస్తు కవిత, ప్రబంధ కవిత, తర్వాత ఇటువంటివన్నీ కొత్త కొత్త ప్రక్రియలన్నీ తీసుకొచ్చినటువంటి మహాకవి. ఆ సమయంలోనే ఈ దేశీ కవిత్వం అనేది వచ్చింది. దేశీ కవిత్వం అంటే వీళ్ళు ఏమన్నారు, పాల్కురికి సోమనాథుడు ఒక మాట అంటాడు, సరసమై బరగిన జాను తెనుంగు చర్చించగా సర్వసామాన్యమగుట, ఉరుతర గద్య పద్యుక్తుల కంటే సరసమై పరగిన జాను తెనుంగు చర్చించగా సర్వ సామాన్యమను అగుట, కూర్చెద ద్విపదలు కోర్కి దైవార అని అంటాడు. అంటే ద్విపద అనేది కూడా అప్పుడే దేశీ కవిత్వం. ఈ ద్విపద అనేది, తర్వాత రగడలు అనేటివి, రగడల్లో చాలా రకాలుగా రగడలు ఉన్నాయి, గద్యలు అనేటివి, ఈ గద్యలు అనేటివి కూడా పాల్కురికి సోమనాథన కృతంగా మనకు కనబడతాయి. అష్టగద్యలని, అట్లా 6 గద్యలని రకరకాలుగా ఉన్నాయి. ఆ గద్యలన్నీ కూడా దేశీ కవిత్వం కిందకే వస్తాయి. మార్గ కవిత్వం అంటే సంస్కృత సాహిత్య ఛందోమార్గాన్ని అనుసరించి, సంస్కృత లాక్షణిక విధానాన్ని అనుసరించి రాసినటువంటి కవిత్వాన్ని మనం మార్గ కవిత్వం అన్నాం. ఇందులో సంస్కృత సాహిత్య పద్ధతులు లేవని కాదు, కానీ ఉన్నప్పటికీ దానికి అతీతమైనటువంటి సాధారణమైన జనుల వాడుకలో ఉన్నటువంటి పాటలకు కొంచెం లాక్షణికత్వం చేకూర్చి ఒక ప్రక్రియ నిర్మించి, ఆ ప్రక్రియ పద్ధతిలో రాసినటువంటి కవిత్వాన్ని దేశీ కవిత్వం అన్నారు. ప్రజలు పాడుకునేటువంటి చాలా వీలుగా ఉంటుంది. తర్వాత ఇంకా వస్తువు గురించి మాట్లాడలేదు ఎవరు, కానీ నేను అనుకుంటాను వస్తువు కూడా ప్రజల వస్తువే స్వీకరించడం, ప్రక్రియ, వస్తువు, భాష, 3 అంశాలు కూడా ప్రజలకు, సామాన్య ప్రజానీకానికి సంబంధించినటువంటి అంశాలనే చర్చించారు. కాబట్టి దీన్ని దేశీ కవిత్వము, దేశీ మార్గం అని అన్నారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు మార్గదేశ కవిత్వాల గురించి చెప్పారు కదా, అయితే ఇందాక రాములు గారు ప్రబంధ కవితా ధోరణిలో అన్నారు. మరి ప్రబంధ కవిత్వం మార్గ కవిత్వానికి వస్తుంది కదా? ప్రబంధ కవిత్వం మార్గ కవిత్వం కిందకు వస్తుంది, కానీ అంటే ఆయన ఆ రకంగా చెప్పడానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఈ మార్గ దేశీ అనేదే మిత్రులు కాంచనపల్లి గారు ప్రస్తావించినట్లు, మార్గ దేశీ అనేది సంగీత సంప్రదాయానికి సంబంధించింది. మార్గ అనేది మార్చడానికి వీలు లేనటువంటి పద్ధతిని మార్గ అని అంటారు. అంటే ఒక నిబద్ధమైనటువంటి లక్షణం కలిగి ఉంటుంది. దాన్ని ఎవరు పడితే వాళ్ళు ఏ రకంగా అంటే ఆ రకంగా మార్చడానికి వీల్లేనటువంటి ఒక సంప్రదాయం, ఒక నిర్దిష్టమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నదాన్ని మార్గ అని అనాలి. అట్లే దేశీ అని అంటే మార్చడానికి వీలైనటువంటి లక్షణం కలిగి ఉన్నది దేశీ. ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా పరిస్థితుల్ని బట్టి, కవితా వస్తువును బట్టి మార్చుకోవడానికి వీలైనటువంటి లక్షణం దేనికైతే ఉంటుందో దాన్ని దేశీ అని అంటారు. అంటే సమాజానికి అనుగుణంగా మార్చుకోవచ్చు, ప్రజానికం పాడుకునేటప్పుడు వాళ్ళకు అనుకూలమైన పద్ధతుల్లో వాడుకోవచ్చు. ఇట్లా మార్చుకోవడానికి వీలైనటువంటి లక్షణం కలిగిందే దేశీ అని అంటారు. అయితే మీరు అన్నట్లు ప్రబంధ అనే వస్తువు ఎందుకు వచ్చింది అని అంటే, నన్నెచోడు సామాన్య వస్తువును స్వీకరించలేదు. ఆయన తీసుకున్నది కుమార సంభవం, అది కాళిదాసు రచన. కాళిదాసు కుమార సంభవం నుంచే ఆయన ప్రధానమైనటువంటి ఐతిహ్యాన్ని స్వీకరించి కొన్ని మార్పులు మాత్రమే చేశాడు. అందువల్ల సంస్కృత సాహిత్య సంప్రదాయాన్ని స్వీకరించిన దానిలో ప్రధానంగా దండి ప్రతిపాదించినటువంటి అలంకార ధోరణి, అలంకారికంగా అష్టాదశ వర్ణనలు అనేది ప్రధానమైనటువంటి అంశాన్ని తన కావ్యంలో నిక్షిప్తం చేసిండు. కాబట్టి ఇది ప్రబంధ సాహిత్య లక్షణం కలిగి ఉన్నది అని అంటారు. అట్లా ప్రబంధ సాహిత్య లక్షణం ఉంది, సంస్కృత సాహిత్యానికి సంబంధించిన లక్షణాలు ఈ నన్నెచోడులో ఉన్నాయి. అంటే కొంత అనుసరించాడు ఆయన. అది నన్నెచోడుని యొక్క ప్రత్యేకత. ఆ ప్రత్యేకతలు మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికల్లా భిన్నంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మనం ఒక రకంగా దీన్ని ధిక్కార కవిత్వంగా, అంటే వైష్ణవులకు శైవులకు మధ్య వచ్చినటువంటి తేడా వల్ల వచ్చిందా ఈ శైవ వైష్ణవ అనే, అంటే శైవ కవిత్వం అనే మాట, లేకుంటే అసలు ఒక ధిక్కారంతో వచ్చిందా? అంటే సమాజాన్ని గురించి మాట్లాడాలని ఒక సాహిత్యకారులు లేకపోతే కవులు ఆ కాలంలోనే ఎందుకు అనుకున్నారు? అంటే ఎట్లాంటి ఆ సందర్భం ఏమిటి? అంటే మన దేశంలో శైవం వైష్ణవం అనేది ఎప్పటి నుంచో ఉంది. వైష్ణవ సంప్రదాయం అనేది తమిళ దేశంలో ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి
మత సంప్రదాయాలు కొనసాగినాయి. 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం దాకా తమిళ దేశంలో ఆల్వార్లు నయనార్లు అని ఓ 2 ప్రధానమైనటువంటి మత సంప్రదాయాలు కొనసాగినాయి. ఆల్వార్లకు నయనార్లకు పడేది కాదు, వాళ్ళ పద్ధతి వేరు, వీళ్ళ పద్ధతి వేరు. అందువల్ల ఈ నయనార్లు సంప్రదాయంలో సాహిత్యంలో కూడా అవే ప్రతిఫలించినాయి. మతపరంగా ఈ నయనార్ల సంప్రదాయం వాళ్ళు 63 అని అంటారు. వాళ్ళు 63 మంది నయనార్లు, వాళ్ళకు సంబంధించినటువంటి అనేక రకాలైన ఐతిహ్యాలను షెక్కిలార్ అనే అతను పెరియ పురాణం అనే పేరు మీద తమిళంలో చాలా విస్తృతమైనటువంటి ఒక రచనను చేసిండు. అట్లే ఆల్వార్ల సంప్రదాయంలో నాలాయిర దివ్య ప్రబంధం అని 12 ఆల్వార్లు 12 మంది ఆల్వార్లు పాడుకున్నటువంటి 4000 పాటల్ని నాథముని అనే అతను స్వీకరించి వాటన్నిటికీ ఒక నిర్దిష్టమైన రూపం ఇచ్చాడు. అందువల్ల వాటన్నిటిని వైష్ణవ సంప్రదాయం అని, దీన్ని శైవ సంప్రదాయం అని అంటారు. అందువల్ల శైవ సంప్రదాయము జైన మతానికి వ్యతిరేకంగా కొనసాగుతూ వచ్చింది. తమిళ దేశంలో చాలా బలీయమైనటువంటి మతంగా జైన సంప్రదాయానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి కవితా పద్ధతి లేకపోతే వాళ్ళ మత సంప్రదాయం అంతా నయనార్లు ప్రతిపాదించినటువంటి మతం. ఇది 12వ శతాబ్దం వచ్చిన తర్వాతనే వైష్ణవం అనే సిద్ధాంతం డెవలప్ అయింది. కానీ అంతకుముందు దాన్ని మొత్తం విష్ణువును ఆరాధించే సంప్రదాయమే కానీ వైష్ణవ మతం అని వాళ్ళు చెప్పుకోలేదు. అందువల్ల తెలుగు సాహిత్యానికి వచ్చేసరికల్లా ఇది కవిత్వం అంతా అద్వైత సంప్రదాయానికి సంబంధించిన పద్ధతే. కానీ ఇప్పుడు నన్నయ్య వైదిక మతానికి అనుగుణంగా మాత్రమే రాసిండు, కానీ ఆయన శైవ సంప్రదాయం కాదు, వైష్ణవ సంప్రదాయం కాదు. అందువల్ల కానీ వీళ్ళు ఈ నన్నెచోడు కానీ మల్లికార్జున పండితారాధ్యుడు కానీ మన పాల్కురి సోమనాథుడు కానీ వీళ్ళు శైవ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి మనం నిర్దిష్టంగా శివుణ్ణి ఆరాధించినంత మాత్రాన అది శైవ సంప్రదాయం కాదు అనే విషయాన్ని గుర్తించాలి మనం. అట్లా అంటే శివుడు అనేటటువంటిది అది ప్రధానమైన ఇది కాదు. మళ్ళీ వాళ్ళకు తాత్విక సంప్రదాయాన్ని అనుసరించే లక్షణం ఉండాలి, ఆ శివుణ్ణి మాత్రమే పరిగణించేటువంటి లక్షణం ఉండాలి. వీళ్ళది అద్వైత సంప్రదాయం. నన్నయ్యది కానీ తిక్కనది కానీ పోతనది కానీ తెలుగు సాహిత్యంలో కొంత ప్రధానమైనటువంటి కవితా సంప్రదాయం అంతా అద్వైత సంప్రదాయానికి సంబంధించింది. అది వైదిక మతాన్ని అనుసరించినటువంటి లక్షణం కలిగిందే కానీ ఈ శైవ వైష్ణవాలకు సంబంధించినటువంటి అంశం కాదు. శైవ సంప్రదాయం అనేది ఒక రకంగా ప్రారంభించినటువంటి వాడు మల్లికార్జున పండితారాధ్యుడు. మల్లికార్జున పండితారాధ్యుని కాలం నాటికి కన్నడ దేశంలో బసవేశ్వరుడు 1100 ప్రాంతం నుంచి 1168 వరకు కన్నడ దేశంలో బసవేశ్వరుడు ఒక గొప్ప వీరశైవ మతాన్ని ప్రారంభించి ఆయన తన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు. ఆయన ప్రచారం కారణంగా, ఆయన సిద్ధాంతాల కారణంగా మల్లికార్జున పండితారాధ్యుడు తెలుగు నేలలో దాక్షారామ వాసి అయినటువంటి మల్లికార్జున పండితారాధ్యుడు ఈ శైవ మతాన్ని, బసవేశ్వరుని యొక్క శైవ మత సంప్రదాయాన్ని అనుసరించి ఆయన పద్ధతుల్లో ఈ మత విధానంలో ఓ గొప్ప మార్పు తీసుకురావాలని సంకల్పించాడు. ఆ కారణాన్ని ఆయన శివతత్వ సారం అనే కావ్యాన్ని రచించాడు. అంటే ఆ శివతత్వ సారం కావ్యం గురించి చెప్తారు. ఆ శివతత్వ సారంలో మొట్టమొదటిసారి తెలుగు సాహిత్యంలో కులము అనే ప్రస్తావన చేసింది మల్లికార్జున పండితారాధ్యుడు. దానిలోనే ఆయన ఈ కుల మా కులమనక నిరాకులమతి వారి కొరతలరయక భక్తానీకము శివుడని కొలిచిన చేకొనడే వాంఛితార్థ సిద్ధి మహాత్మా అని ఆనాడే కుల ప్రస్తావన అనేది లేకుండా ఎవరైనా ఈ సమాజంలో అందరూ శివుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్కరూ భక్తులే, ఉత్తమ కుల సంజాతులే అనే విషయాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మల్లికార్జున పండితారాధ్యుడు. ఆ రకంగా చేయడానికి కూడా బసవేశ్వరుని సిద్ధాంతమే ప్రధానమైనటువంటి కారణం. అట్లా తెలుగు నేలలో ఒక కొత్త వాదం శైవ సంప్రదాయం అనేది స్థాపితమైంది. అయితే ఇప్పుడు శైవ సంప్రదాయం, శైవకవులు ముఖ్యంగా వస్తువులు ఏమైనా మార్పు తెచ్చారా కాంచనపల్లి గారు? అంటే శివకవులను ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాం కదా మనం, ఆ యుగంగా కూడా ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాం. నిజంగా వాళ్ళు వస్తువులో తెచ్చినటువంటి మార్పు ఏమిటో చెప్తారా? వస్తువులు చాలా నిర్దిష్టమైన మార్పును వాళ్ళు తీసుకొచ్చారు. అంతకుముందు ఇప్పుడు రాములు గారు చెప్పినట్టుగా అద్వైత సిద్ధాంత ప్రవాహం తెలుగు సాహిత్యంలో ఉంటే దాని స్థానంలో శివభక్తిని వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇందులో ఇంకా ఇంతకుముందు వారు చెప్పినట్టుగా అంటే ఒక రకంగా భక్తి కవిత్వం ఇది, భక్తి కవిత్వం సంప్రదాయానికి సంబంధించి. అయితే నన్నెచోడు శివ తత్వాన్ని
ఆయన కూడా తన కావ్యంలో ప్రదర్శించాడు. కానీ ఆయన కావ్యకవే ఎక్కువ ఇప్పుడు వీరశైవం అని ఉంది కదా, అది తర్వాత వచ్చిన ఇద్దరు కవులు ఎక్కువ చూపించారు. కానీ ఈయన కేవలం శివకవి అని మాత్రమే మనం అనుకోగలుగుతాం. ఆయన కుమార సంభవం కావ్యాన్ని తీసుకుంటే అది ఎక్కువగా కావ్య లక్షణాలు ఇంతకుముందు చెప్పినట్టుగా అష్టాదశ వర్ణనలు, తర్వాత అందులో ఇంకా ఈ కాళిదాస విరచిత కుమార సంభవంలో లేనటువంటి అంశాలు కూడా ఇందులో కొన్ని. ఇప్పుడు అక్కడికి వెళ్తాడు అతను, శివుని యొక్క తపస్సును భంగం చేయడానికి మన్మధుడు వెళుతుంటే ఇది పక్క దేశీ కవిత్వ పద్ధతిలో వచ్చిన పద్యాలు ఉన్నాయి అక్కడ. ఆ రతీదేవి ఆయనను ప్రార్థిస్తుంది, వెళ్ళకు, దానివల్ల మనకు ఆపద వస్తుంది, శివుణ్ణి అట్లా చేయకూడదు అని రతీదేవి చెప్పేటువంటి సందర్భం. అదంతా కూడా మనకు అందులో కొంచెం కాళిదాసు రాయనటువంటి అంశాలు. మొట్టమొదట సతీ, ఆ తర్వాత శంకరుడు వీళ్ళ వివాహం, ప్రారంభంలో ఉండే వివాహం వేరు, తర్వాత ఈమె తపస్సు చేసిన తర్వాత వచ్చిన వివాహం వేరు కదా. ఈ ప్రారంభంలోని వివాహం కుమార సంభవంలో ఉంది, ఈ తపస్సు చేసిన తర్వాత వచ్చిన వివాహము కుమార సంభవం జరగడం ఇది ఉంది. దీనితో పాటు ప్రారంభంలో ఇది కూడా జానపద కథల నుంచి అక్కడక్కడి నుంచి శివపురాణం నుంచి తీసుకున్నటువంటి. అంటే ఆయన పెట్టడానికి కారణం ఏమిటి? అట్లా కావ్యానికి ఇంకా సమగ్రత తేవాలి అనే ఉద్దేశం కొద్ది పెట్టాడు. అదిగాక శివుని యొక్క లీలలు కూడా తెలియాలి, శివుడు ఎట్లా ఉన్నాయి, పరిణామ క్రమంలో ఎట్లా వచ్చాడు, ఎట్లా లీలలు చూపించాడు, పార్వతి మళ్ళీ జన్మిస్తే ఆమె ఎట్లా చేసుకున్నాడు, కుమార సంభవానికి ఎట్లా కారణమయ్యాడు. మొట్టమొదట వినాయకుడు పుడతాడు, వీళ్ళు గజరూపంలో ఉంటారు. ఎవరు? శివుడు పార్వతి గజరూపంలో ఉండి వనవిహారం చేసి కలిసిన సందర్భంగా వాళ్ళకు వినాయకుడు పుడతాడు అని రాశాడు. ఇది కొత్త విషయమే, ఇది కుమార సంభవానికి. ఈ రకంగా కొత్త కొత్త విషయాలు అందులో రాశాడు. అయితే నన్నెచోరుడు ఏమిటంటే ప్రధానంగా శివకవి. తర్వాత వచ్చిన మల్లికార్జున పండితారాధ్యుడు ఒక ప్రక్రియ, ఇది శతక ప్రక్రియ ఆయనతో. అంటే శతకం యొక్క సమగ్రమైన నిర్వచనం అందులో లేకపోయినప్పటికీ శతక లక్షణం, శతక ప్రక్రియ యొక్క లక్షణం ఆయన చెప్పాడు శివతత్వసారంలో. శివతత్వసారం ఆయన చాలా ఫ్లోగా రాసినటువంటి కావ్యం, చిన్న కావ్యం అయినప్పటికీ తెలుగు సాహిత్యంలో చాలా నిలిచిపోయినటువంటి కావ్యం. అయితే ఎక్స్ట్రీమ్గా, చాలా తీవ్రంగా శివభక్తిని ఆయన ప్రతిపాదించాడు. ఆయన ఏమన్నాడంటే, భర్తలు శివుణ్ణి పూజించకపోతే, శివమతాన్ని స్వీకరించకపోతే భార్యలు వాళ్ళని పరిత్యజించవచ్చు అన్నాడు. ఇప్పుడు మనం స్త్రీవాదులు ఇప్పుడు మనం అనుకుంటున్న విషయాలు అప్పుడు ఆయన చెప్పాడు. అప్పటికే తిరుగుబాటు ఆ రకంగా వచ్చింది. ఇంకా ఏమన్నాడంటే, ఈ అవసరమైతే హింస చేయడం కూడా తప్పు కాదు, శివమత ప్రచారం కోసం శివభక్తుడు కానివాన్ని హింసించడం, చంపడం కూడా తప్పు కాదు అని చెప్పాడు. ఈ రకంగా చాలా అతి తీవ్రమైనటువంటి విషయాలు ఆయన ప్రతిపాదించాడు. ఇవన్నీ కూడా మొదట్లో వైదికుల ముందు ఈయన శివుని బూడిద పూసుకొని ఇవి కట్టుకొని, చెవులకు కట్టుకుని రుద్రాక్ష పుండాలవి కట్టుకొని మొత్తం శరీరం అంతా కూడా ఒక విచిత్రమైన వేషం వేసుకొని వస్తే వైదికులు మహా పరిహసించారు. పరిహసించినా భయపడకుండా చోళ సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ ఇది కల్పిత కథే, బుద్ధుని ఓడించాడు అని అంటారు. బుద్ధుని కాదేమో నేను అనుకుంటాను, బౌద్ధ సంప్రదాయాన్ని ఓడించాడు. బుద్ధుని ఓడిస్తే బుద్ధుడు పోయి జ్ఞానబోధం ఉందాడని ఒక చోట చదివాన్ని, కానీ అది కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు. అయితే బౌద్ధ సంప్రదాయాన్ని ఆయన గెలిచి దాని స్థానంలో బౌద్ధమే కాదు, చార్వాకము, కాపాలికులను, వీళ్ళందరినీ కూడా, ఈ భిన్న మతస్థులందరినీ కూడా, భిన్నవాద ప్రతిపాదకులందరినీ కూడా గెలిచి శైవమతం యొక్క ప్రశస్తిని చెప్పి శైవమతాన్ని స్థాపించాడు. ఈ విధంగా ఈయన తర్వాత వచ్చిన పాల్కురికి సోమనాథుడు కూడా వీరశైవుడే. వీళ్ళిద్దరు కవులు ఆ రకంగా ఉంటే ఈ విధంగా మరి ఈ శివమత ప్రతిపాదకుడుగా ఇతను నిలబడ్డాడు. ఈ విధంగా వస్తువులో ఎవరెవరు? నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, తర్వాత వచ్చినటువంటి పాల్కురికి సోమనాథుడు కూడా వస్తువులో చాలా గుర్తించదగినటువంటి తేడాలను, గుర్తించదగినటువంటి మార్పులను తీసుకొచ్చారు. అప్పుడు పాల్కురికి సోమన గారి గురించి మీరు చెప్పండి. రెండు విషయాలు ఏంటంటే, పాల్కురికి సోమనాథుడు మల్లికార్జున పండితారాధ్య చరిత్ర అని ప్రత్యేకంగా ఒక కావ్యాన్ని రచించాడు. ఆ కావ్యంలో మల్లికార్జున పండితారాధ్యుని యొక్క వైశిష్ట్యం ఏంది, ఆయన ఏం చేసిండు అనే దాన్ని చాలా విపులంగా చర్చించిండు. దానిలో వెలనాటి చోడుని ఆస్థానంలో ఒక రోజున వెళ్ళి అక్కడ బౌద్ధ పండితుణ్ణి ఓడిస్తాడనమాట. బౌద్ధ పండితునికి ఇతనికి వాద ప్రతివాదంలో బౌద్ధ పండితునికి ఇతనికి చర్చ జరిగినప్పుడు ఆ బౌద్ధ పండితుణ్ణి ఇతని శిష్యులు చంపివేస్తారు. ఈ మల్లికార్జున పండితారాధ్యుని శిష్యులు చంపేస్తారనమాట. చంపేసినందుకు అతనికి ఈ మల్లికార్జునుడికి శిక్ష వేస్తాడు. ఆ శిక్ష చేతులు నరికివేయడం, చేతులు కండ్లు పెరికేయడం. కండ్లు పెరికేస్తే మాటికి కండ్లు వస్తాయి అన్నమాట. చివరికి అతనికి ఒక పెద్ద తాడు అది కాల్చి ఆ కళ్ళల్లో పెడతారు, అప్పుడు కళ్ళు పోతాయి అన్నమాట.
ఆ రకంగా అంధత్వంతో ఆయన బాధపడుతూ ఇదంతా మల్లికార్జున పండితారాజ్య చరిత్రలో వీటన్నిటిని చెప్తాడు. అయితే ఇప్పుడు వీరు కాంచనపల్లి గారు ప్రస్తావించినట్లు మన పాల్కురికి సోమనాథుడు రచించిన ఈ మల్లికార్జున పండితారాజ్య చరిత్రలో చాలా విషయాల్ని ప్రస్తావిస్తాడు. ఈయన మహాపండితుడని, ఆయన చార్వాక మతాన్ని, వైదిక మతాన్ని, కర్మవాదాన్ని, వేదవాదాన్ని, జైనవాదాన్ని, వైష్ణవ సంప్రదాయాన్ని, అద్వైత సంప్రదాయాన్ని, వైదిక మతాన్ని, అన్ని మతాలను నిరసించి శైవ మతం యొక్క వైశిష్ట్యాన్ని స్థాపించిన వాడు అని వాద ప్రకరణంలో అనేక, అంటే తెలుగు సాహిత్యంలో ఇప్పటి వరకు ఎవరూ చర్చించనటువంటి అనేక అంశాలను పాల్కురికి సోమనాథుడు తన వాద ప్రకరణంలో ప్రస్తావించాడు. అట్లా మల్లికార్జున పండితారాధ్యుడు మహాపండితుడు అనే విషయం మనకు తెలుస్తుంది. ఆయనే అనేక ప్రదేశాలకు తిరుగుతూ ఆయన దాక్షారామం నుంచి పానగల్లు మీదుగా, పానగల్లు మన మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పానగల్లు దగ్గరకు వచ్చేసరికల్లా బసవేశ్వరుడు చనిపోయిండు అనే విషయం తెలిసి ఇక బసవేశ్వరుని కలవడం కోసం అక్కడికి వెళ్ళడం నిరుపయోగం అని భావించి ఆయన శ్రీశైలానికి వెళ్తాడు. ఆ శ్రీశైలంలో అక్కడ ఆయన తిరిగిన ప్రాంతాలన్నీ వాటన్నిటిని ఈ పాల్కురి సోమనాథుడు చాలా విశేషంగా వాటన్నిటిని వర్ణిస్తాడు. ఎన్నో విశేషాలు మనకు ఈ మల్లికార్జున పండితారాజ్య చరిత్ర ద్వారా తెలుస్తాయి. అది దాని అవన్నీ శివక్షేత్రాలుగా కూడా శైవక్షేత్రాలనే. అయితే తర్వాత ఈయన పైకి వెళ్ళలేకపోతాడు. ఏది శ్రీశైలం వెళ్ళి ఆ పైకి వెళ్ళలేక దానయ్య అనే శిష్యుణ్ణి తన మొక్కును చెల్లించు స్వామికి అని దానయ్యను ఇతర శిష్యులను పంపిస్తాడు. పంపించి వాళ్ళు పైకి వెళ్ళి శ్రీశైలంలో మొక్కు చెల్లించి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఆ మాట విని ఈయన చనిపోతాడు. ఎవరు? పండితారాజ్య. ఆ రకంగా శివ వస్తువులోను తర్వాత శివభక్తి ప్రతిపాదనలోను చాలా కొత్తదనాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. అయితే మనకు పాలకుర్తి సోమన మన వరంగల్ జిల్లా వాడు అని పాలకుర్తికి సంబంధించిన జనగామ జిల్లా పాలకుర్తి దీని మీద అనేక రకాలైన చర్చలు ఉన్నాయి. చిలుకూరు నారాయణరావు గారు మల్లికార్జున పండితారాజ్య చరిత్రకు చాలా విపులమైన పీఠిక రాసిండ్రు. దాదాపు 150 పేజీల పీఠిక. దానిలో ఆయన ప్రతిపాదించింది ఏంటంటే ఈ బసవేశ్వరునికి సంబంధించిన మతాన్ని ప్రచారం చేసిన వాడు కాబట్టి ఈయన కన్నడ దేశీయుడు అని, ఈ పాల్కురికి కాదు ఇది హాల్కురికి అనే గ్రామం అని, ఈ హాల్కురికే జన వ్యవహారంలో పాల్కురికి అయ్యింది అని చిలుకూరు నారాయణరావు గారు ప్రతిపాదించారు. కానీ ఆనాడే బండారు తమ్మయ్య గారు లాంటి వాళ్ళు అనేక మంది, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు బసవ పురాణానికి రచించిన పీఠికలో, అట్లే బండారు తమ్మయ్య గారు చేసినటువంటి విశేషమైన కృషి పాల్కురికి సోమనాథుని యొక్క ప్రత్యేకత ఏంది అనేది చాలా విపులంగా వర్ణించిండు. పాల్కురికి సోమనాథ కవి అని ప్రత్యేకంగా ఆయన ఒక పుస్తకాన్ని రచించాడు. దానిలో ఆయన చాలా స్పష్టంగా పాల్కురికి సోమనాథుడు పాలకుర్తి గ్రామానికి సంబంధించిన వాడు అని నిరూపించాడు. దీనికి ఇంకా ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే దీనిలో అనేక తెలంగాణ పదాలు ఉన్నాయి. పాల్కురికి సోమనాథుని రచనలో ఆకొంటివో అంటే ఆకలి కొనడు, ఆకొంటివో ఇటువంటి అనేక రకాలైన అచ్చమైన తెలంగాణ పదాలు దీంట్లో పాల్కురికి సోమనాథుని రచనలో ఉన్నాయి. ఇంకా వైశిష్ట్యం, ఇంకా వెంటనే గుర్తించడానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే పాల్కురికి సోమనాథుని ప్రధాన కవులు ఎవ్వరు కూడా ప్రస్తావించలేదు. తిక్కన కానీ లేకపోతే పినవీరభద్రుడు కానీ శ్రీనాథుడు కూడా బసవ పురాణంలో ఉన్న ఐతిహ్యాన్ని స్వీకరించండు కానీ ఆయన కూడా కవి గురించి చెప్పలేదు. అట్లే పోతనామాచ్యుడు బమ్మెర పాలకుర్తి పక్క గ్రామాలు, 3 కిలోమీటర్ల వ్యవధి, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు. ఈ మన పోతన పాల్కురికి సోమనాథుని ఎంతో అనుసరించిండు అని చెప్పడానికి పాల్కురి మన పోతంలో ఉన్నటువంటి మందార మకరంద మాధుర్యమునదేలు మకరంబు బోవునే మదనములకు అనేటువంటి పద్యానికి బసవ పురాణంలో ఉన్నటువంటి పద్యం రాకామల జ్యోత్స్నద్రావు చకోరక మరుగునే సాంద్ర నీహారములకు అని ఆయన చెప్పినటువంటి అద్భుతమైన పద్యాలు, ద్విపదలో ఉన్నటువంటి పద్యాలే స్ఫూర్తి. అట్లే అనేక రకాలైన పదాలు ఆయన ఉపయోగించినవే ఈయన ఉపయోగించాడు. ఆయన బసవ పురాణం రచిస్తే ఈయన భాగవత పురాణం రచించాడు. అందువల్ల పోతనామాత్యుణ్ణి ప్రభావితం చేసినటువంటి కవి పాల్కురికి సోమనాథుడు అని, పాల్కురికి నిస్సందేహంగా ఆ ప్రాంతానికి ఈ పాల్కురికి గ్రామానికి సంబంధించిన వాడు అని మనం ఈ రకంగా నిరూపించవచ్చు. అంటే ఇప్పుడు మనం అట్లా నిరూపించే సందర్భంలో ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చా? తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువగా
శివకవుల ప్రాబల్యం ఉంది అని అంటే అట్లా మనమేమన్నా అట్లాంటి ఆధారాలు ఉన్నాయా? అట్లా వెంటనే నిరూపించడానికి వీలు కాదు, కానీ మతం పాల్కురికి సోమనాథుడు మాత్రం తెలుగు సాహిత్యంలో మిగతా ఎవ్వరూ చేయనంత విస్తృతమైన ప్రయోగాలు, బసవ పురాణం, అట్లే ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లు రగడలు, అక్కరలు, బసవోదాహరణ, ఉదాహరణ కావ్యాలు, బసవోదాహరణ, పండితారాధ్యోదాహరణ, ఇటువంటి 2 ఉదాహరణ కావ్యాలని రచించండి. అట్లే రగడలు, బసవ రగడ, పండితారాధ్య రగడ, ఇటువంటి రగడలు ఇవి మాత్రాబద్ధమైనటువంటి ఛందస్సులు. అక్కరలు అవి కూడా మాత్రాబద్ధమైన ఛందస్సులు. నిజానికి మనం ఆధునిక కవిత్వానికి వచ్చాక మాత్రాబద్ధమైన ఛందస్సులు అనుకుంటున్నాం, కానీ ఆనాడే పాల్కురికి సోమనాథుడు అనేక అక్షరాంక గద్యలు రచించాడు. ఇట్లా బహుప్రయోగాలు చేసినటువంటి వాడు మహాపండితుడు పాల్కురికి సోమనాథుడు. అంటే మహాపండితుడైనటువంటి సోమనాథుడి ద్విపద గురించి కొంచెం చెప్తారా? ద్విపద గురించి నేను ఎక్కడో విన్నాను. ద్విపద అంటే భగవంతుని చేరుకునే ద్విపద అని ఎక్కడో రాసినట్టుగా. అంటే దాన్ని ఏమంటాడంటే 2 పాదాలుగా, 2 పాదాలు, ఒకటి నేల మీద, ఇంకోటి ఆకాశానికి, ద్విపద 2 అంటే సాహిత్య సంప్రదాయంలో ఈ ఛందోబద్ధమైనటువంటి రచనలో ఏకపాద, ద్విపద, త్రిపద, చతుష్పాద, పంచపద, షట్పద అని ఇట్లా పాదాన్ని బట్టి వర్గీకరించడం అనేది మనకున్న ఒకానొక లక్షణం. ద్విపద దీనిలో 3 ఇంద్రగణాలు, 1 చంద్రగణం, 1 సూర్యగణం, 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం, ఇట్లా చాలా సులభమైనటువంటి ఛందోబద్ధమైన లక్షణం ఈ ద్విపదకుంది. ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరిగిన జాను తెనుగు అని ఇట్లా ఆయన రచించినటువంటి పద్య నిర్మాణం చాలా సులభంగా పాడుకోవడానికి అనుకూలమైనటువంటి రీతిలో ఉండే ఛందో లక్షణం కలిగింది ఈ ద్విపద. అందువల్ల ఒక పాదమేమో ఇహలోకానికి సంబంధించింది, రెండవ పాదం పరలోకానికి సంబంధించింది. కాబట్టి ద్విపద అనేది చతుష్పాదం అవసరం లేదు. ఈ చతుష్పాదం అనేది సంస్కృత సాహిత్య సంప్రదాయం. అందువల్ల ద్విపద అనేది 2 పాదాలు చాలు, ఒకటి ఇహలోకం, మరొకటి పరలోకం అనే అర్థంలో పాల్కురి సోమనాథుడు ఈ ద్విపదను తన పండితారాధ్య చరిత్రలో దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తాడు. అంటే చతుష్పాదలో వీళ్ళు ఏం రాయలేదా? ఆయన రచించాడు. చతుష్పాదంలో అనేక మన అనుభవసారం కానీ, అనుభవసారంలో అనేక విషయాల్ని, అన్ని రకాలైన ఛందోబద్ధమైన లక్షణాలని ఉపయోగించాడు. అట్లే వృషాధిప శతకం కూడా బసవ 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 అనే దీనిలో కూడా మకుటంతో ఉత్పల చెంపకమాల ఈ చతుష్పాద పద్ధతుల్లో రచించాడు. కానీ అతి ప్రధానమైనటువంటి రచనలైన బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, ఈ రెండింటిని మాత్రం ఆయన ద్విపదలో రచించాడు. అది ఆయన ప్రత్యేకత.